పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటానని గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతేడాది ఉగాది నాడు చేబ్రోలులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గృహప్రవేశం చేశారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, జనవాణి వంటివి ఇంటి నుంచే నిర్వహించారు. కానీ కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఆ ఇంటి ముఖం చూడటమే మానేశారు. పిఠాపురం వచ్చినా ఆ ఇంటి వైపు వెళ్లటం లేదు. జనసేన నేతలు కూడా ఆ ఇంటి వైపు వెళ్లటం లేదు. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతేడాది ఉగాది నాడు చేబ్రోలు హైవే పక్కన 2 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని గృహప్రవేశం చేశారు. ఆ ఇంటిలో ఉంటూనే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగిలిన నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుంచే నడిపారు. నాగబాబు, మర్రెడ్డి శ్రీనివాస్, హరిప్రసాద్ వంటి నాయకులు ఈ ఇంట్లోనే జనవాణి నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేవారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాక పలుమార్లు పిఠాపురంలో పర్యటించినప్పుడు ఈ ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో ఉన్న తన అద్దె ఇంటి వైపు కన్నెత్తి చూడడం లేదు. పిఠాపురానికి వస్తే తన పర్యటన ముగియగానే వెళ్లిపోతున్నారు తప్ప చేబ్రోల్ ఇంటి వైపు చూడడం లేదు. అందుకు ఓ కారణం ఉందని జనసేన పార్టీలో చర్చ నడుస్తోంది. చేబ్రోల్కు చెందిన ఓదూరి నాగేశ్వరరావు తన ఇంటిని పవన్ కళ్యాణ్కు ఎన్నికలకు ముందు అద్దెకు ఇచ్చారు. పవన్ మీద అభిమానంతో తనకు ఒక్క రూపాయి కూడా అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదని అప్పట్లో నాగేశ్వరరావు చెప్పినట్లు ప్రచారం జరిగింది. గృహప్రవేశం సమయంలోనూ నాగేశ్వరరావు దంపతులను పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే కొంతకాలంగా జనసేన పార్టీలో ఓదూరు నాగేశ్వరరావుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్తో నాగేశ్వరరావుకు విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల చేబ్రోలులో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో నాగేశ్వరరావును మర్రెడ్డి పట్టించుకోలేదట. దీంతో నాగేశ్వరరావుకు మర్రెడ్డిపై పట్టరాని కోపం వచ్చింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నాగబాబు పిఠాపురంలో పర్యటించారు. తన పర్యటన అనంతరం చేబ్రోలులోని ఇంటికి వెళ్లి సేదదీరారు. తర్వాత తిరుగు పయనం అవుతుండగా మర్రెడ్డిపై నాగేశ్వరరావు, ఆయన కుమారుడు ఫైర్ అయ్యారు. పవన్ కోసం కోట్లు ఖర్చు చేశామని, కానీ ఇప్పుడు తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన మర్రెడ్డి కుమారపురంలోని ఓ హోటల్లో బస చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆ ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేబ్రోలులో పవన్ కళ్యాణ్ అద్దె ఇంటి వైపు ఏ జనసేన నాయకుడు వెళ్లడం లేదు. గతంలో జనవాణి అంటూ అక్కడే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేవారు. అయితే ఇప్పుడు పిఠాపురం ప్రజలకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పిఠాపురంలో పవన్ అడ్రస్ ఎక్కడా అనే చర్చ ప్రజల్లోనూ మొదలైంది. రానున్న 4 ఏళ్లు పవన్ ఎక్కడ నివాసం ఉంటారు, కొత్త ఇల్లు ఎప్పుడు నిర్మించుకుంటారు అనే